తవ్వ చూడండి ఒకసారి, తవ్వ ఘోరంగా ఉంది. మొత్తానికైతే బైక్ వాటర్లో దింపుతున్నాం. దిగబడ్డదంటే మనం బుగ్గగాలని అవుతాను. దిగబడతలేదు. చిరుతపులి కూడా వచ్చింది. బోన్ కూడా ఇంతకుముందుకు ఉండే 3 years బ్యాక్ ఆడ ఫారెస్ట్ వాళ్ళు బోన్ కూడా వేసిరు. ఇన్ని తాడి చెట్లు, అసలు ఈ తాడి చెట్లు అన్ని కళ్ళు గీస్తే ఎంత సూపర్ ఉంటుంది తెలుసా. జనాలు మొత్తం విన్నే మంచిగా మందు బాబులు అనుకుంటా కళ్ళు తాగుతారు. అసలైన వాటర్ వచ్చేది అయితే ఇదే గైస్. ఏమన్నా వస్తుంది ఇక్కడ వాటర్, ఆ నుంచి వాటర్ దుంకుతాయి. ఇప్పుడు బాహుబలి సినిమాలో ఎట్లా దుంకుతాయి వాటర్, బాహుబలి సినిమా విజువల్ ఇది. ఓ మై గాడ్. హలో గైస్, వెల్కమ్ టు స్వామి అఫీషియల్ ఫ్యామిలీ వ్లాగ్స్. సో గైస్, ఈరోజు వీడియో వచ్చేసి మనం అయితే మొత్తానికైతే వాటర్ ఫాల్స్ కాడికి పోతున్నాం. వాటర్ ఫాల్స్ ఏంటో అనుకుంటారా, మొత్తానికైతే మన ఊరి దగ్గర అజిలాపురం బుగ్గ ఉంటుంది. బుగ్గ కన్నా అయితే వాటర్ ఫాల్స్ జబర్దస్త్ అంటే జబర్దస్త్ వస్తుంది. నేను అమ్మనే వర్షాలు బాగా పడ్డాయి, వాటర్ ఫాల్స్ జుమ్ 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 అని దుంకుతాయి గైస్. సో మా ఊరి నుంచి అయితే మొత్తానికి వాటర్ ఫాల్స్ అయితే ఒక 15 kilometers ఉంటుంది. ఆడ అజిలాపురం గుట్టకాడ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. మళ్ళీ టెంపుల్ కానించి ఒక 1.5 kilometers నడుచుకుంటూ పోవాలి. అంటే ఇంతమందికి అయితే నడుచుకుంటూ పోయేది, బైక్ మీదనైతే బైక్ ఇట్లా ఒక దారి ఉండేది, కానీ పోతుందో పోదో కూడా మనకు కూడా తెలియదు. ఇంతమందికి అయితే బైక్ అయితే పోలే, నేను ఓన్లీ నడుచుకుంటూనే పోయేది. మొత్తానికి అయితే మనం అజిలాపురం బుగ్గకాడికి పోతున్నాం. అక్కడ వాటర్ ఫాల్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేద్దాం చూస్తున్నాం. వాటర్ అయితే నిన్న వర్షానికి అయితే వర్షాలు బాగానే పడ్డాయి, ఈసారి వర్షాలు కూడా బాగానే పడ్డాయి. మొత్తానికైతే ఆడ వాటర్ ఫాల్స్ ఎలా ఉంటాయో నేను చూపిస్తాను. మనం టెంపుల్ కానించి, నరసింహస్వామి టెంపుల్ కానించి ఒక 1.5 kilometers నడుచుకుంటూ పోవాలి. చూద్దాం, మనం బైక్ మీద కూడా ట్రై చేద్దాం. ఆ నుంచి మనం 1.5 kilometers నడవకుండా బైక్ మీద కూడా ట్రై చేద్దాం. మొత్తానికైతే బైక్ మన ఈయనే ఉంది. చలో మనం అయితే బైక్ మీద జర్నీ చేద్దాం. బైక్ మీద జర్నీ అంటే మామూలుగా ఉంటుంది ఇక, కానీ ఆడిపోయినాక బైక్ మాత్రం 1.5 kilometers పోతే మనకు సుక్కలు కనిపిస్తట్టు కొడుతున్నాయి. ఎందుకంటే నడవాలంటే మనకు దూల తీరిపోతుంది. మొత్తానికైతే మనం వెళ్ళిపోతున్నాం ఇక. సో మనమైతే దగ్గర వచ్చేసినాం. మన ఈ కమాండ్లోకి వెళ్ళి మనం ఎంట్రీ కావాలి. లక్ష్మీ నరసింహస్వామి బుగ్గ, ఇప్పుడు శ్రీ బుగ్గ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అని ఉందిగా అజిలాపురం బుగ్గ, ఇళ్ళకెళ్ళి మనం ఎంట్రీ కావాలి. ఈ నుంచి ఇప్పుడు నరసింహస్వామి టెంపుల్ అయితే ఒక 1/2 kilometer కూడా రాదు, కొద్దిగా తక్కువనే వస్తుంది. మనం వచ్చి కూడా ఇక్కడ నేను ఒక 2 years బ్యాక్ 3 years బ్యాక్ అనుకున్నా. 3 years బ్యాక్ నేను వచ్చిన ఇంతమందికి వచ్చినప్పుడు ఇట్లా లేకుండా, ఈ కమాన్ కూడా లేకుండా, ఇప్పుడు కొత్తగా కట్టిరు. 3 years బ్యాక్ వచ్చినప్పుడు అయితే లేకుండా కొత్తగా కట్టిరు కమాన్ అయితే. ఇప్పుడు ఇక సీసీ రోడ్డు, ఈడనైతే జాగ్రత్త పోవాలి. బైకులు అయినా సరే ఏ బండ్లు అయినా జాగ్రత్త పోవాలి, ఎందుకంటే స్కిట్ అయిపోతాయి ఈడ బండ్లు చాలా. ఎందుకంటే వర్షం పడి ఈ వాటర్ అని వెళ్ళేసి సీసీ రోడ్డు మీద మొత్తం మట్టి అనేది వచ్చేసింది. ఇగో ఇట్లా జర స్కిట్ అయింది అనుకో కింద పడాల్సిందే. ఎందుకంటే ఎవరైనా వచ్చినప్పుడు ఈడ మాత్రం జాగ్రత్త పోవని చెప్తున్నాను నేనైతే. ఎందుకంటే ఇగో స్కిట్ అయిపోతుంది ఇక్కడ ఓకేనే. బైక్ అయినా సరే మీరు ఏమైనా కార్లు వస్తే ఓకే, కానీ ఇగో డేంజర్గా ఉంటుంది. ఇగో అక్కడ లొకేషన్ చూడండి ఒకసారి, లొకేషన్ ఎంత బాగుందో. మొత్తం గుట్టలే, అక్కడ గుట్టల మధ్యలో ఆ రెండింటి మధ్యలో ఆడ వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఈ నుంచి 2 kilometers దాకా ఉంటుంది. మనం గుడికాడికి పోతే ఒక 1.5 kilometers ఉంటుంది అంతే. ఆడ ఉంటాయి వాటర్ ఫాల్స్. ఇప్పుడు మొత్తానికైతే పోతున్నాం మనం. చూడండి స్కిట్ అయిపోతుంది, ఇది చాలా డేంజర్. ఇక్కడ మొత్తం ఎట్లా అయిపోయిందో చూడండి రోడ్డు. వర్షాలు పడితే ఇక కథం, ఈ రోడ్డు ఏ రోడ్ అయినా జర కొద్దిగా ఖరాబ్ కావాల్సిందే. చాలా జాగ్రత్త పోవాలి మీరు వచ్చినప్పుడు అయితే. ఇక మొత్తానికైతే మనం బుగ్గ కాడికి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కాడికి అయితే వచ్చేసినాం. వావ్, టెంపుల్ గజస్తంభం కూడా పెట్టారు ఈ మధ్యన. చూడండి గజస్తంభం, స్వామివారి గజస్తంభం కూడా కొత్తగా పెట్టారు. బాగా మంచిగా స్వామివారి మనమైతే ఫస్ట్ దర్శనం చేసుకుందాం. అంటే జనాలు కూడా లేరు. జనాలు అంటే బుగ్గకాడికి అంటే చాలా మంది ఒక సండే పూట వస్తారు. మనం అయితే ఎవరు లేని టైంలో వచ్చినట్టున్నాం. నాకు తెలిసినంత వరకు అయితే వాటర్ ఫాల్స్ కాడ కూడా ఎవరు లేరు అనుకుంటున్నాను నేనైతే. సండే అయితే పబ్లిక్ బాగా వస్తారు. ఇప్పుడు వానాకాలం కాబట్టి, వర్షాకాలం కాబట్టి జర పబ్లిక్ కొద్దిగా తక్కువ వస్తారు. ఎందుకంటే వర్షాలు అయిపోయాక పబ్లిక్ వస్తారు, వాటర్ ఫుల్ వస్తాయి కదా, అప్పుడు ఫుల్ వస్తారు పబ్లిక్. ఇగో నరసింహస్వామి టెంపుల్ కాడికి అయితే మనం వచ్చేసినాం. మొత్తానికైతే మీకు బుగ్గ కాడికి అయితే పోవాలి. ఈ నుంచి మనం బైక్ పోతుందో పోదో కూడా నాకు తెలియదు. ఈ నుంచి అయితే మనం అక్కడ కనిపిస్తుంది కదా,
ఆ గుట్టల మధ్యలో ఉంటుంది వాటర్ ఫాల్స్, ఆడికైతే పోవాలి. మొత్తానికైతే బైక్ కింద పోదాం, ట్రై చేద్దాం. మొత్తానికైతే పోదాం రండి ఇక. సో మనం అయితే బైక్ కింద జర్నీ అయితే స్టార్ట్ చేసినాం లోపలికి. ఇక ఓ ఈనిచ్చే ఎంట్రీ, ఓ అమ్మ మొత్తం తవ్వనే లేదుగా. ఇంతకుముందు 3 years బ్యాక్ అయితే బైక్ పోయింది, ఇప్పుడైతే ఓ మై గాడ్. ఇగో ఈ వాటర్ ఉన్నాయి కదా, ఇక్కడ వినాయకునికి ఇట్లా తెచ్చినప్పుడు నిమజ్జనం చేస్తారు ఈ వాటర్లో. అదిలాపురం బుగ్గ అని ఇక్కడ ఈ ఊరోళ్ళే ఇక్కడ నిమజ్జనం చేస్తారు. ఓయమ్మ తవ్వ చూడండి ఒకసారి, తవ్వ ఘోరంగా ఉంది. సో మొత్తానికైతే మనం లోపలికి వెళ్తున్నాం. ఈ తవ్వనైతే ఘోరంగా ఉంది, బైక్ గిట్ట దిగబడితే ఇక వెళ్ళను కూడా వెళ్ళదు. ఇంతమందికి ఇట్లా లేకుండే, ఈ చెట్లు గిట్లు ఏం లేకుండే, మంచిగా నీట్గా ఉండే. మొత్తానికైతే బైక్ వాటర్లో దింపుతున్నాం. దిగబడ్డదంటే మనం బుగ్గగాలని అవుతాను. దిగబడతలేదు. ఓ పోనీ. సో గాయస్, నేనైతే ఫస్ట్ టైం నా ఎన్ఎస్ ఇట్లా ఈ బురదలంగా ఈ ఫారెస్ట్ లెక్క ఉన్నాకెళ్ళి తీసుకురావడం. మొత్తానికైతే వెళ్ళిపోతాటే కొడుతుంది. బయట పడ్డాం. మొత్తానికైతే ఇంకా అవతల ఘోరంగా ఉంటుంది తవ్వ. ఎక్కేసాం. గుంతలకెళ్ళి అయితే బయటపడ్డాం. చూడండి తవ్వనే లేదు అసలు. తవ్వ చూడండి, అసలు మనుషులు పోయే తవ్వ కూడా ఉంటుంది ఇక్కడ. ఇంతమందికి అయితే నడుచుకుంటూ వచ్చిన నేనైతే. ఓ అమ్మ నెమలా, నెమలు చూపి ఏదది పోయింది. సో గాయస్, ఇది ఫారెస్ట్ మాదిరే. ఎందుకంటే ఇక్కడ ఇంతమందుకు చిరుతపులి కూడా వచ్చింది. బోన్ కూడా ఇంతమందుకు ఉండే 3 years బ్యాక్ ఆడ ఫారెస్ట్ వాళ్ళు బోన్ కూడా వేసిరు. జనాలు అయితే చాలా రోజులు ఉన్నట్టుంది రాక. చూడండి తవ్వ కూడా మొత్తం మూసుకపోయింది. ఇంతమందికి బైక్ కూడా లేదు. ఫస్ట్ టైం మనం బైక్ ఇట్లా తీసుకుపోవడు. ఇంతమందికి బైక్ కూడా పోలేదు. చూడండి అసలు తవ్వనే లేదు ఇక్కడ. ఘోరం, ఇదంతా ఫారెస్ట్ లెక్క. అక్కడ గుట్ట చూడండి ఎట్లుందో. మై గాడ్, ఇక్కడ నాకైతే డక్కు అంటుంది. ఎవరు లేరు జనాలు. మొత్తం అయితే భయం అవుతుంది నాకైతే. ఓ మై గాడ్, ఇంత రిస్క్ తీసుకుంటున్నా ఈరోజు. అగో తవ్వనే లేదు. మళ్ళీ ముందే NS 200. ఎందుకంటే బైక్కి ఏమన్నా గిత్త తాకినా కానీ మళ్ళీ వేలు పెట్టాలి మనం. అగో చూడండి తవ్వనే లేదు అసలు తవ్వ. ఓ మై గాడ్, బండి ఇలా కథం అయితట్టే ఉంది. మై గాడ్, బండి ఎక్కుతుంది. కాకపోతే మనం స్పీడ్ పోయినాం అనుకో, ఇంజన్ కిందకు ఉంటుంది ఆల్రెడీ. ఏమన్నా తాగిందనుకో ఇక ఇంజన్ పోయితే ఇక మనం పోయినట్టే ఇక. ఎందుకంటే మనకి NS 200 అయితే మనకి ఇష్టం కాబట్టి మనం ఇష్టంతో కొనుక్కున్నాం. మీకు తెలిసిన విషయమే, ఇన్స్టా పైసలు వస్తే మనం NS 200 తీసుకున్నాం. మొత్తానికైతే ఇంకా 1/2 kilometer ఉంటుంది. మొత్తం తవ్వనైతే మూసుకపోయింది, తవ్వనే లేదు మొత్తం. ఓ మై గాడ్, భయం అవుతుంది రా నాయన. ఈ అడవిలో ఏమైనా ఉంటాయి అయింది. ఓ మై గాడ్. ఓ సో గాయస్, ఈ వీడియో తీయడం కూడా మీకు ఈ అదిలాపురం బుగ్గను చూపిస్తందుకే. ఏది తవ్వేది తవ్వ బంద్ అయిపోయింది గాయస్ ఇక్కడ. సో ఇక్కడికి వచ్చాక తవ్వ బంద్ అయింది అనుకున్నాం. కాకపోతే ఈ లెఫ్ట్ సైడ్లో ఉంది తవ్వ. నేనేమో కంపసెట్లకు చూస్తున్నా కానీ ఇక్కడ ఉంది తవ్వ. నాకు తెలిసి పెద్ద బండ్లు అయితే రావద్దు. ఎందుకంటే ఏమైనా అయిందనుకో వేలు పెట్టాల్సి వస్తుంది. మనకు చిన్న బండ్లు ఏమైనా చిన్న బైకులు ఉంటే తీసుకురావాలి. మొత్తం తవ్వనే లేదు అసలు. జనాలు వస్తారు రేపు బొగ్గకాడికి అయితే. వాటర్ ఫాల్స్ అంటే సమ్మర్లో ఉండవు వాటరు. ఒక వర్షాలు గట్టి పడ్డాక అంటే ఒక 6 నెలలు ఉంటాయి వాటర్ ఫాల్స్. తర్వాత ఇక బంద్ అయిపోతాయి అన్నట్టు. చూడండి ఆ కొండలు చూడండి ఒకసారి. కొండలు ఎట్లున్నాయో కొండలు. బాబా ఈ నుంచి చూస్తే ఎట్లా కనిపిస్తుందో. జబర్దస్త్ ఉంటుంది. బైక్ అయితే వాటర్ ఫాల్స్ దాకా పోదు, మనం మధ్యలో ఆపేసాలి. ఇక్కడ తాడి చెట్లు చూడండి, మొత్తం తాడి చెట్లు. ఇక్కడ తవ్వ చూడండి, తవ్వ బంద్ అయిపోయింది. పోదా. సో గాయస్, ఇక్కడ దాకానే తవ్వ. నాకు తెలిసినంత వరకు అయితే బండి అక్కడ పోదు. బండి పోతే కథం అయితే అటు కొడుతుంది. బండికి చూపిస్తా, ఇక్కడ రండి ఒకసారి లొకేషన్ చూపిస్తా. ఎంత బ్యూటిఫుల్గా ఉందా. వావ్, చూడండి ఒకసారి లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో.
ఇక్కడ గుట్ట ఇక్కడ గుట్ట మధ్యలో చూడండి తాటి చెట్లే, మొత్తం తాటి చెట్లే. ఈ నుంచి మొదలు పెడితే దగ్గర దగ్గర ఒక 30-40 వేల తాటి చెట్లు ఉన్నట్టు కొడుతున్నాయి. ఇన్ని తాటి చెట్లు, అసలు ఈ తాటి చెట్లు అన్నీ కళ్ళు గీస్తే ఎంత సూపర్గా ఉంటుంది తెలుసా. జనాలు మొత్తం ఇన్నే మంచిగా మందు బాబులు అని కూడా కళ్ళు తాగుతారు, కానీ గీచేటోళ్ళు లేనట్టుంది. తాటి చెట్లు చూడండి ఎన్ని ఉన్నాయో. బ్యూటిఫుల్ లొకేషన్. మీరు కూడా రావాలంటే రావచ్చు. మొత్తానికి అయితే ఇక వాటర్ ఫాల్స్ కాడికి అయితే నడుచుకుంటూనే పోవాలి, ఇక తప్పదు ఇక మనకు. ఇగో ఈ దాకా వచ్చినాం కాబట్టి మనం ఇగో ఇక్కడ బైక్ ఎడబోతుంది, ఇక బైక్ పోతుందా, బైక్ పోదు. ఈ రాళ్ళగా బైక్ పోతే మనం కథం అయిపోతాం. ఇక బండి మనం ఈయనే పెట్టి వాళ్ళ ఇంటికి కూడా నడుచుకుంటూ పోవాల్సి వస్తుంది. ఇక ఈ రాళ్ళంగా కూడా పోతుంది బైక్ పోదు. ఇక్కడ బాగానే ఉంది కానీ ఈ రాళ్ళంగా పోలేదు. మొత్తం నడుచుకుంటూ పోవాల్సి వస్తుంది పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ తవ్వు ఉండదు. మనం ఆ నుంచి కిలోమీటర్ దాకా మనం బైక్ కింద వచ్చేసినాం. ఇక ఈ నుంచి హాఫ్ కిలోమీటర్ కొద్దిగా తక్కువనే ఉంటుంది. ఇక మనం నడుచుకుంటూ పోవాల్సిన తప్పదు. ఇంకా నయ్యం తెలుసా, ఆ గుడికాడ నుంచే ఇంతమందికి నడుచుకుంటూ వచ్చేది మనం. ఇంకా మన బండిని తీసుకొని వచ్చినాం ఫస్ట్ టైం. మనం అయితే మొత్తానికి కొద్దిగా ఒక హాఫ్ కిలోమీటర్ ఇద్దరికే నడవాలి. ఇక మొత్తానికైతే బుగ్గ కాడికి వెనక మొత్తం లొకేషన్ ఎట్లుందో బ్యూటిఫుల్గా ఉంటుంది. మనమైతే మొత్తానికైతే వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చేసినాం. ఇగో మనమైతే వచ్చేసినాం. నాకైతే ఏం సౌండ్ వస్తలేదు. ఇగో అదే వాటర్ ఫాల్స్. సో గాయస్ మనం బుగ్గ కాడికి వచ్చి బుగ్గ అయిపోయినాం గాయస్. వాటర్ వస్తలేవు, ఇంత దూరం వస్తే వాటర్ వస్తలేవు. ఓ అమ్మ, ఇదే గాయస్ వాటర్ ఫాల్స్. మనం ఇంత దూరం వచ్చినా కానీ చూద్దాం, దగ్గర దాకా అయితే పోదాం. మొత్తానికైతే నిన్నమ్మన్నా వర్షాలు బాగానే పడ్డాయి, వాటర్ ఎందుకు వస్తలేవు అర్థమవుతలేదు. ఇదివరకల్లా అసలు మనం స్టార్టింగ్ ఆనించి వచ్చినప్పుడే వాటర్ సౌండ్ జుబ్బ రావాలి, కానీ వాటర్ సౌండ్ వస్తలేవు. మొత్తానికైతే దగ్గరకు పోదాం రండి. ఇక మొత్తానికైతే మనం బుగ్గ లోపలికి అయితే వాటర్ ఫాల్స్ కాడికి అయితే వచ్చేసినాం. మన దరిద్రం ఏంటంటే మనం వచ్చినప్పుడు వాటర్ ఫాల్స్ లేవు. నిన్నమన్నా వర్షాలు బాగానే పడ్డా కానీ వాటర్ ఫాల్స్ అయితే లేవు. ఇగో ఈ గుంతలలో ఉన్నాయి వాటర్ ఫాల్స్. వాస్తవానికి అయితే వాటర్ ఉన్నప్పుడు అయితే ఏమన్నా వస్తాయా, ఇక అసలు నేను ఈడ నిలబడ్డ అసలు ఈ నుంచి తవ్వనే ఉండదు. ఆ గుట్టలకి వెళ్ళి ఎట్లా వస్తాయి అనుకున్నాం వాటర్ ఫాల్స్. అసలు బీభత్సంగా వస్తాయి ఆ గుట్టలకి వెళ్ళి. అయితే జబర్దస్త్ అంటే జబర్దస్త్ వస్తాయి, కానీ వాటర్ అయితే లేవు. మొత్తానికి అయితే ఆడ మెయిన్ వాటర్ ఫాల్స్ ఆడ దుంకే కాడ ఒక గుంత ఉంటుంది. ఆ గుంత కాడనైతే వాటర్ ఉన్నట్టు కొడుతున్నాయి. ఆడకైతే వెళ్దాం, వెళ్ళి మంచిగా స్నానం చేద్దాం. ఎందుకంటే ఇంత దూరం వచ్చి మనం ఆల్రెడీ బుగ్గకు వచ్చి బుగ్గగాలం అయిపోయినాం. ఎందుకంటే వాటర్ ఫాల్స్ లేవు కాబట్టి దాడికైతే పోదాం. ఈ గుట్టలలో నడవాలంటే చూసిరుగా ఒక్క చెప్పు జారి ఇట్లా కాలు జారిందంటే కథమే, దెబ్బలు తగులుతాయి. మనమైతే వాటర్ కాడికి అయితే వచ్చేసినాం. అసలైన వాటర్ వచ్చేది అయితే ఇగో ఇదే లొకేషను, కానీ మనం బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నాం ఇప్పుడు. అసలైన వాటర్ వచ్చేది అయితే ఇదే గైస్. ఏమన్నా వస్తుంది ఇక్కడ వాటర్ చూడండి ఒకసారి. బాహుబలి విజువల్ ఉంటాయి ఇక్కడ. బాహుబలి విజువల్ అంటే బాహుబలి విజువల్ ఉంటాయి. వాటర్ కరెక్ట్ వచ్చింది అనుకో అసలు ఇల్లు మనం దిగలేం. దీని నిండా ఇట్లా నీళ్ళు ఉండిపోతాయి, ఇదంతా నీళ్ళు ఉండిపోతాయి. చూపిస్తా ఎట్లా ఉంది గైస్, దగ్గర రండి. ఇగో ఇదంతా అల్లా అసలు పైనుంచి దుంకుతారు. ఇగో ఇట్లకెళ్ళి వాటర్ సేమ్ ఇది ఉంది కదా, ఆ నుంచి వాటర్ దుంకుతాయి. ఇప్పుడు బాహుబలి సినిమాలు ఎట్లా దుంకుతాయి వాటర్, ఆ నుంచి దుంకుతాయి. జనాలు ఆ నుంచి ఈత కొట్టుకుంటూ వస్తూ ఉంటారు. చూడండి వాటర్ చూడండి. అసలు కరెక్ట్గా వాటర్ ఫాల్స్ వస్తే మనం ఇక్కడ ఉండలేమో. చూడండి బాహుబలి సినిమా విజువల్ ఇది. ఓ మై గాడ్, చూడండి అసలు రియల్గా వాటర్ ఫాల్స్ ఇవాళ కానీ ఫుల్ వర్షం. నిన్నవన్న వర్షం వచ్చింది కానీ వాటర్ రాలేదు. కానీ అసలైన వాటర్ వచ్చింది అనుకో బాహుబలి సీనే ఉంటుంది మొత్తం. ఇక్కడ మా ఊరు నుంచి ఒక 10 కిలోమీటర్లో ఉంటుంది, 10-15 ఉంటుంది, అంతకుమించే ఉంటుంది. చూడండి ఎంత మంచి లొకేషను. వాటర్ లేనందుకు నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇంత దూరం వచ్చి వాటర్ ఫాల్స్ ఎంజాయ్ చేయకుండా చూసిరు కదా ఇంత బ్యూటిఫుల్. అంటే సేమ్ బాహుబలి విజువల్. ఇప్పుడు ప్రభాస్ గిట్లా మనం బాహుబలి సినిమాలో ఇప్పుడు మన ఆ కొండలన్నీ ఎక్కేసి లాస్ట్ మూమెంట్లో ఆ చెట్టుకు బాణం విసిరేస్తారు చూడడానికి సేమ్ అట్నే ఉంటుంది అది. చూడండి సేమ్ ఇట్నే ఉండి ఇప్పుడు ప్రభాస్ ఏం చేస్తాడు, అక్కడి నుంచి దుంకేసి చక్కగా బాణం వేసి కుస్తాడు చూసినావా, సేమ్ అదే లొకేషన్. అది జబర్దస్త్ ఉంటుంది. వాటర్ లేదు కాబట్టి నాకు కూడా చాలా బాధాకరం అనిపిస్తుంది. ఇంత దూరం వచ్చి వాటర్ లేనందుకు నాకు కూడా బాధ అనిపిస్తుంది. కానీ వాటర్ ఉంటే మాత్రం జబర్దస్త్. మనం ఎక్కడెక్కడో పోయి ఎంజాయ్ చేస్తామో, ఎక్కడెక్కడో దూరం గోవా అక్కడిక్కడ వెళ్ళిపోతాం. కానీ
ఈడ విజువల్ అయితే జబర్దస్త్ అంటే జబర్దస్త్ ఉంటుంది. నేను 3 years బ్యాక్ వచ్చినా కాబట్టి ఇక నేను నిన్నమన్నా రాకపోవడానికి కారణం ఏంటంటే ఇక మనకు ఎప్పుడు టైం కుదరలే. అసలు వాటర్ ఫాల్స్ కరెక్ట్ వచ్చినాయి అనుకో ఇళ్ళకు మనం దిగలేము. దుంకుడే ఇక ఆ పైన దుంకుడే, ఈ పైన దుంకుడే, ఈ నుంచి ఆ దాకా వాటర్ ఫాల్స్, ఇదంతా వాటర్ ఫాల్స్ వస్తాయి. పైనుంచి అంటే వేరే అక్కడ చెరువులు నింతే ఆ వాటర్ అనేది ఈ పైనుంచి ఇట్లా పడిపోతాయి అన్నట్టు. పైనుంచి ఇప్పుడు బాహుబలి మూవీలో ఎట్లా పైనుంచి కింద పడతాయి వాటర్ ఫాల్స్ సేమ్ అట్నే. ఈడ కూడా ఇంతమందికి నేను 3 years బ్యాక్ వచ్చినప్పుడు ఈడ నిలబడి ఇలా వేసేది, ఈడ నిలబడి దుంకేది. ఇవన్నీ ఇక గుంతలెక్కి పోయి కొంతమంది ఆడ నిలబడి ఇక స్నానాలు గిట్ట చేసి ఎంజాయ్ చేసి, కొంతమంది మందు గిందు తెచ్చుకొని చికెన్ మటన్ తెచ్చుకొని మంచిగా ఎంజాయ్ చేసిపోతారు. ఇక అక్కడ బ్యాక్ సైడ్ కూర్చొని ఇలా వాటర్ గిట్ట స్నానం చేసి వాటర్ ఫాల్ కాడ ఎంజాయ్ చేసి మంచిగా ఎంజాయ్ చేసిపోతారు. సో గైస్, ఇంత దూరం వచ్చినందుకు వాటర్ లేనందుకు నాకు కూడా చాలా బాధాకరం అనిపిస్తుంది. నెక్స్ట్ టైం వాటర్ ఉన్నప్పుడు, వాటర్ ఫాల్స్ వచ్చినప్పుడు కనుక్కొని మరీ ఈ ఊరు దగ్గర ఉన్న వాళ్ళని కనుక్కొని మరీ నేను ఖచ్చితంగా వాటర్ ఫాల్స్ వచ్చినప్పుడు మళ్ళీ నెక్స్ట్ వీడియో చూస్తా. చలో గైస్, వీడియో చూసే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇది మన కొత్త ఛానల్ గైస్. ఓకే గైస్, బాయ్.